ఏం ఇచ్చాడంటే వాళ్ళ యొక్క ప్రికాషన్స్, అలానే ఈ పేమెంట్స్ ఆప్షన్స్ గురించి సంబంధించింది. అలానే గిఫ్ట్ ఆఫర్, ఫాలోవర్స్ అండ్ అడ్రస్ గురించి సంబంధించి ఇలా ఒక వెబ్‌సైట్ అనేది మనం బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేయాలంటే మనం అన్నీ ఒకేసారి చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ అనేది బిల్డ్ చేద్దాం అనుకున్నాం. అలా బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకొని మనం అలా బిల్డ్ చేస్తాం అనుకుంది ఏదైనా, ఏదైనా ఒక టాస్క్ మనం ప్రెజెంట్ చేయాలి అంటే, ఒక డెవలపర్‌కి ఉండాల్సిన లక్షణం ఏంటిది అంటే, ఏదైనా ఒక కంప్లీట్ ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయడం అనేది చేయకూడదు ఎప్పుడు. ఒక పార్ట్‌ని కంప్లీట్ చేసేసిన తర్వాత, రిమైనింగ్ పార్ట్ అన్నిటిని గూడా కంప్లీట్ చేయడం అనేది వన్ బై వన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఒకటి కంప్లీట్ చేసినాక రెండో దాంట్లోకి వెళ్ళామో, ఒకటి బాగా వచ్చేసిందనుకో, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో దాన్నే మనం సాల్వ్ చేస్తాం. రెండో దాన్ని సాల్వ్ చేసినాక మూడోది చేయడం చాలా ఈజీ కదా! అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఏ సరే మనం బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటిది అంటే, ఆ వెబ్‌సైట్‌ని చూడంగానే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. ఆ వెబ్‌సైట్ మొత్తాన్ని గూడా కొన్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకొని, ఒక భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత, మరొక భాగాన్ని డెవలప్ చేయడం అనేది మనం చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం సర్వైవల్ అవుతామో, వెంటనే మనం ఎంత పెద్ద టాస్క్‌లైనా సరే చేయొచ్చండి. ఈజీగా మనం డిజైన్ చేయొచ్చనమాట. ఓకే. అందుకోసం నేనేం చేస్తున్నానంటే, మన యొక్క రెస్టారెంట్ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఒక 2 పార్ట్స్ ఫస్ట్ పేపర్‌లో ఉన్న పేజీని చేస్తున్నాననమాట. డెవలప్ చేస్తున్నాను. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ పేజీ ఎలా ఉంది అంటే, ఆ రెస్టారెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో నావిగేషన్, నావ్ బార్ అనేది ఒక సెక్షన్ ఉంది. దాని కింద ఏముంది అంటే, బ్యానర్ అనే సెక్షన్ ఉంది. అంటే నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే, నావ్ బార్‌కి సంబంధించిన సెక్షన్‌ని, బ్యానర్‌కి సంబంధించిన సెక్షన్‌ని మొత్తాన్ని గూడా ఈరోజు సెషన్‌లో కంప్లీట్‌లీ ఫిల్ చేసేద్దాం అనుకుంటున్నాను. అలా చేయాలి అంటే ఎలా చేస్తాము అనేది వన్ బై వన్ మనం చేసుకుంటా ఎళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ రెస్టారెంట్ వెబ్‌సైట్‌లో నావ్ బార్ అనే సెక్షన్‌ని ఫస్ట్ డెవలప్ చేద్దాం. ఈ నావ్ బార్ అనే సెషన్‌ని ఫస్ట్ డెవలప్ చేయాలంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసేసి వన్ సెకండ్. కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి ఫస్ట్ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళేసి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, రెస్పాన్సివ్ వెబ్‌సైట్ బిల్డ్ చేయాలి. రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని మనం బిల్డ్ చేయాలంటే ఏం చేయొచ్చంటే, ప్రీ డిఫైన్డ్ కోడ్ స్నిప్పెట్స్‌ని గనక మనం వాడామనుకో, చాలా ఫాస్ట్‌గా డెవలప్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేశానంటే, బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్‌ని ఏం చేశానంటే, మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఆ వెబ్‌సైట్‌లో నేనేం చేశానంటే, లోడ్ చేసుకున్నాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే, బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. అంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్‌ని నేనేం చేస్తున్నానంటే, లోడ్ చేస్తున్నాను. ఓకే. అలా లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్‌లోకొచ్చి ప్లే అరౌండ్ చేసి చూసాను. నో చేంజ్. అంటే ఈ బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేయడం ద్వారా ఫర్దర్‌గా నాకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రాలేదు. ఎందుకంటే నేను ఎలాంటి కోడ్‌ని కూడా యూజ్ చేయలేదు కాబట్టి. ఓకే. తర్వాత పార్ట్ నేనేం చేయాలి అనుకున్నానంటే, బూట్‌స్ట్రాప్ నావిగేషన్ ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌లో ఒక నావిగేషన్ అనే మెనూని సెట్ చేయాలి. అలా నావిగేషన్ అనే బార్‌ని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న బ్రౌజర్‌లోకి వెళ్లి getbootstrap.com getbootstrap.com అని క్లిక్ చేసేసి స్లాష్ ఇచ్చేసి డాక్స్ డాక్స్ అని పెట్టేసేసి
మళ్ళీ స్లాష్ ఇచ్చేసేసి మనం ఏం చేద్దాం 4.5లోకి వెళ్దాం అనుకుంటున్నాను కదా, 4.5 అని ఇట్లా క్లిక్ చేసేసి ఎంటర్ కొట్టేసేసామనుకో ఏమైతే చూడు, మనం ఏమవుతామంటే డైరెక్ట్ గా 4.5లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి నేను కాంపోనెంట్స్ అనే కాలాన్ని క్లిక్ చేసేసాను. ఈ కాంపోనెంట్స్ లోకి వెళ్ళేసి మనకేముంటాయి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వాటిల్లో ఏం చేశానంటే నావ్ బార్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ సపోర్ట్ కంటెంట్ అనేది ఉంది. ఆ తర్వాత బ్రాండ్, ఆ తర్వాత బూస్ట్ ట్రాప్, నావ్, ఆ నావ్ తర్వాత నుంచి నావ్ బార్ అనే కంటెంట్ ఉన్న ఒక పేజీ. ఈ పేజీలోకి వచ్చి నావ్ బార్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి బాడీ అనే భాగం దగ్గర యువర్ కోడ్ గోస్ హియర్ అనే కంటెంట్ ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి మన కోడ్ మొత్తాన్ని ఏం చేశానంటే పేస్ట్ చేసేసేసి ఆ లైన్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఆ కోడ్ ఉన్న లైన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఏం చేశానంటే ప్రాపర్ గా సెట్ చేసుకున్నాను. సెట్ చేసిన తర్వాత ఏం చేశానంటే మన కోడ్ ప్లేయర్ అవుట్ చేసి చూసాను. Yeah. మనకి ఇప్పుడు ఏమైందంటే ఒక నావిగేషన్ బార్ అనేది మన యొక్క వెబ్సైట్ కి ఏమైందంటే వచ్చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెకండ్ కంటెంట్ లో ఈ నావిగేషన్ బార్ లోపల డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ మూడు చుక్కలు ఏమంటారు, హ్యాంబర్గర్ ఈక్వేషన్. ఈ హ్యాంబర్గర్ ఈక్వేషన్ ని హ్యాంబర్గర్ ఐకాన్ ని క్లిక్ చేయగానే మ్యాక్సిమైజ్ అయింది. దాంట్లో ఏమున్నాయి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి క్లిక్ చేయగల ఏమైందంటే అది మినిమైజ్ అయింది. మ్యాక్సిమైజ్, మినిమైజ్ అయింది. అంటే ఇలా మ్యాక్సిమైజ్ చేసినప్పుడు వచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా నాకు కావాల్సిన ఫీచర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏమేం ఫీచర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఏమేం ఫీచర్స్ క్రియేట్ చేద్దామంటే వై చూజర్స్ అని, ఎక్స్ప్లోర్ మెనూ అని, డెలివరీ అండ్ పేమెంట్స్, ఫాలోవర్స్ అనే కంటెంట్స్ ఉండాలి. అలా క్రియేట్ చేయాలంటే మన యొక్క హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఇక్కడ హోమ్, ఫీచర్, ప్రైజింగ్, డిజేబుల్ ఇలాంటివన్నీ తీసేసి మనకి కావాల్సిన ఐకాన్స్ ని సెట్ చేయాలి అంటే ఏం చేస్తామో చూద్దాం. అలా చేయాలి అంటే దీంట్లో 3 ఎలిమెంట్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. 4th ఎలిమెంట్ అనేది నువ్వు క్లిక్ చేసినా అది వర్కింగ్ అనేది అవ్వదు. అలా వర్కింగ్ కానీ డిజేబుల్డ్ అనే ఆప్షన్ ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. ఆ డిజేబుల్డ్ అనే కంటెంట్ ఉన్న యాంకర్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే కింద లైన్ లో ఉంది. ఆ ఎలిమెంట్ నేను ఏం చేశానంటే క్లిక్ చేసేసి హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఎలిమెంట్స్ అన్ని రావాలి అంటే ఏం చేశారంటే ఈ నావ్ బార్ హైఫన్ నావ్ అనే కంటైనర్ లోపల ఉన్న యాంకర్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం చేంజెస్ చేయాలి. అలా చేంజెస్ చేయాలి అంటే డిజేబుల్డ్ కి సంబంధించిన ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి ప్రైజింగ్ కి సంబంధించిన ఆప్షన్ అగైన్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు మన యొక్క హ్యాంబర్గర్ ఈక్వేషన్ లోపల 4 ఫీచర్స్ వచ్చేసింది. ఎందుకని మనం డెవలప్ చేయాలనుకుంది కూడా 1, 2, 3, 4 కంటెంట్స్ కాబట్టి మనం కూడా ఏం చేసామంటే హ్యాంబర్గర్ ఐకాన్ లోపల 4 ఇన్సైడ్ లో 4 ఐటమ్స్ ని సెట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సెట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే నాకు కావాల్సిన కంటెంట్ ఏంటిదైతే ఉందో ఆ కంటెంట్స్ ని ఏం చేద్దామంటే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఆ నావ్ బార్ లోపల ఇన్సైడ్ లో నాకు ఉండాల్సిన ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హోమ్ కాదు. హోమ్ కాదు కాబట్టి నేనేం చేశానంటే ఈ నావ్ బార్ హైఫన్ నావ్ అనే క్లాస్ నేమ్ ఉన్న కంటైనర్ దగ్గరికి వెళ్ళి యాంకర్ ఎలిమెంట్స్ లో హోమ్ అనే కంటెంట్ ఉన్న యాంకర్ ఎలిమెంట్ ని దగ్గర ఉన్న కంటెంట్ ని రిమూవ్ చేసేసి నాకేం చేశానంటే వై చూజర్స్ చూస్ అస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. అంటే నాకు కావాల్సిన కంటెంట్ ఇది. ఫస్ట్ వై చూజర్స్, సెకండ్ వన్ వచ్చేతలకి ఏంటిది అంటే సెకండ్ వన్ వచ్చేతలకి ఏంటి ఎక్స్ప్లోర్ మెనూ. అందుకని ఫీచర్స్ అనే కంటెంట్ తీసేసాను. ఎక్స్ప్లోర్ మెనూ అనే ఆప్షన్ ని అరేంజ్ చేసేసాను. తర్వాత ఏం ఆప్షన్ ఉండాలి, తర్వాత డెలివరీ అండ్ పేమెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ నావ్ బార్ హైఫన్ నావ్ అనే క్లాస్ నేమ్ ఉన్న యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రైజింగ్ అనే కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసేసి దాని ప్లేస్ లో ఏం చేశానంటే డెలివరీ అండ్ పేమెంట్ అని మనకు కావాల్సిన కంటెంట్ ని రీఅరేంజ్ చేసేసి
తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ప్రైజింగ్ అనే కంటెంట్ తో ఉన్న ఒక యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రైజింగ్ అనే కాంటెంట్ ని డిలీట్ చేసి రిమూవ్ చేసేసి ఆ ప్లేస్ లో నేనేం చేశానంటే ఫాలో అస్ అని నాకు కావాల్సిన కంటెంట్ ని ప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నాకు ఈ నావ్ బార్ లోపల ఇన్సైడ్ లో గనక చూస్తే ఏమైందంటే నాకు కావాల్సిన కంటెంట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇలా చేయడం అంటే ఒక నావ్ బార్ లోపల నేనేం చేశానంటే సెకండ్ పొజిషన్ లో నాకు కావాల్సిన మెనూని ఏదైతే ఉందో ఆ మెనూని సెట్ చేయడం అనేది చేసేసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చేసేసింది. ఓకే. తర్వాత నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కి నాకు ఒక డిఫరెంట్ కలర్ అనేది కావాలి అనుకున్నాను. అంటే మన యొక్క నావిగేషన్ బార్ లోపల ఉన్న ఇన్సైడ్ లో ఉన్న టెక్స్ట్ కి నాకు ఏం కావాలి అనుకున్నానంటే డిఫరెంట్ కలర్స్ అనేది కావాలి అనుకున్నాను. అలా డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే జనరల్ గా అయితే మనం ఏం చేస్తామంటే ఒక కలర్ కావాలి. ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ కి ఒక కలర్ కావాలి. కలర్ కావాలంటే ఏం చేస్తాము? సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక స్టైల్ రాస్తాను. ఏం స్టైల్ రాస్తున్నాను? నావ్ బార్ హైఫన్ నావ్ హైఫన్ ఏమని పెడదాం దానికి? నావ్ హైఫన్ టెక్స్ట్ అని పెడదామా? టెక్స్ట్ అని రాసేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసి దాంట్లోకి వెళ్ళి కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే బ్లూ అని ఇచ్చాను. బ్లూ అని ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక నేను ఇక్కడ నేనేం పెట్టాను? డాట్ పెట్టాను. అంటే డాట్ పెట్టానంటే నేనేం వాడాను? ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాను? ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాను వసంత? ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాను నేను? క్లాస్ అనే సెలెక్టర్ వాడాను. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ దగ్గర ఉన్న క్లాస్ అనే అట్రిబ్యూట్ దగ్గర స్పేస్ ఇచ్చేసేసి నాకున్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ తీసుకొచ్చి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు అన్ని ఎలిమెంట్స్ కలర్ అప్లై కావాలి అంటే అప్లై కాలేదు. జనరల్ గా అయితే ఇలా అప్లై చేస్తే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకే కలర్ వచ్చేస్తుంది కదా. కానీ నాకు ఇక్కడ ఏమైందంటే అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు అంటే ఒక నావిగేషన్ బార్ కి మనం ఒక మెను నావిగేషన్ బార్ అనే వెబ్సైట్ ని మనం ఒక మన వెబ్సైట్ కి ఒక నావిగేషన్ బార్ ని మనం సెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం సిఎస్ఎస్ లో ఉన్న క్లాస్ అనే సెలెక్టర్ ని అప్లై చేస్తే ఏమైందంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే దాన్ని అనమాట రివోక్ చేసేస్తాయి. అంటే ఆ స్టైల్ ని ఆ ఎలిమెంట్స్ అనేవి అలా తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే స్పెసిఫిసిటీ అనే ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ గురించి టుమారో సెషన్స్ లో చెప్తాను మీకు. ఆ స్పెసిఫిసిటీ అనే ఒక పర్పస్ ఉందన్నమాట. ఆ పర్పస్ ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇచ్చిన మన స్టైల్ ని మొత్తాన్ని కూడా ఏం చేసినాయి అంటే అవన్నీ కూడా ఏం చేసినాయి అంటే రివోక్ చేసేసేసినాయి అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే మనం మల్టిపుల్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే క్లాస్ అనే సెలెక్టర్ రిఫ్యూజ్ అయింది కాబట్టి ఇప్పుడు మరొక సెలెక్టర్ ఉంది. అది ఏంటిది అంటే ఐడి అనే ఒక సెలెక్టర్ ఉంది. ఐడి అనే సెలెక్టర్ ని యూజ్ చేసేసి నేనేం చేస్తున్నా అంటే నా రూల్ సెట్ ని క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఐడి అనే సెలెక్టర్ ని ఫస్ట్ నాకు వై చూజర్స్ అనే కంటెంట్ కి నాకేం కావాలంటే బ్లూ కలర్ కావాలి. అలా కావాలి అంటే నేనేం చేద్దామంటే ఐడి అనే ఒక సెలెక్టర్ ని వాడదాం. ఐడి అనే సెలెక్టర్ వాడాలి అంటే ఏం చేయాలంటే ఈ యాంకర్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చి స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఒక క్లాస్ నేమ్ కి మరొక క్లాస్ నేమ్ కి ఒక యాట్రిబ్యూట్ కి మరొక యాట్రిబ్యూట్ కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి కాబట్టి స్పేస్ ఇచ్చి నేనేమే యాట్రిబ్యూట్ వాడదాం అనుకుంటున్నాను? ఐడి అనే యాట్రిబ్యూట్ వాడుతున్నాను. ఐడి అనే యాట్రిబ్యూట్ ఇస్తే ఏంటి దాని మీనింగ్? ఇక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఏ యాంకర్ ఎలిమెంట్ అనేది ఈజీగా మనం గుర్తుపట్టాలి అంటే ఈ ఐడి అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఐడి అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఐడికి క్లాస్ నేమ్ ఇవ్వకూడదు. ఐడి అనే యాట్రిబ్యూట్ వాడామంటే దానికి ఏమి ఇవ్వాలి అంటే ఐడికి ఏమిస్తారు? ఐడికి ఏమి ఇస్తాం మనము? నంబరింగ్ అనేది ఇస్తాం. ఐడికి మనం ఏం చేస్తామంటే ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తాం. ఆ నెంబర్ నేను ఏమనుకున్నా అంటే నావ్ ఐటమ్ 1 అని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్ ఏంటిది అంటే నావ్ ఐటమ్ 1 అనేది అని నేను గుర్తు పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న వై చూజర్స్ అనే కంటెంట్ కి నాకు కలరింగ్ అనేది ఇవ్వాలి. ఆ కలర్ అనేది ఇవ్వాలి అంటే
సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఐడి ఇచ్చాను కాబట్టి ఈ ఐడి అనే సెలెక్టర్ ద్వారా ఎలా స్టైలింగ్ అనేది చేస్తారో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఐడి అనే సెలెక్టర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐడి అనే సెలెక్టర్ ద్వారా స్టైలింగ్ చేయాలంటే హ్యాష్ అనేది కనుక పెడితే దాన్ని ఏమంటారంటే ఐడి సెలెక్టర్ అని. ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఐడి వాల్యూ అనేది ఇవ్వాలి. ఐడి వాల్యూ నేను ఏమి ఇచ్చాను, నావ్ ఐటమ్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసేసి నేను ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు ఏమైంది అంటే నేను ఇచ్చిన స్టైల్ ఏమైంది అంటే ఫస్ట్ ఐడి నెంబర్ 1 నావ్ ఐడి నెంబర్ 1 అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను రాసిన స్టైల్ అంతా కూడా అప్లికబుల్ అయిపోయింది. ఇలా చేయడం అనేది వచ్చేసింది. అలానే నేను ఏం చేశానంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఇలాంటి కలరే అప్లై చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే యునిక్ గా ఐడెంటిఫై చేయడానికి నేను ఏం చేశానంటే వాటన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రతి దానికి కూడా ఒక ఐడి నెంబర్ ఇస్తున్నాను. అది ఏమనుకున్నా అంటే సెకండ్ యాంకర్ ఎలిమెంట్ ఏమనుకున్నా అంటే నావ్ ఐటమ్ 2 అని నెంబర్ ఇచ్చాను. తర్వాత ఎలిమెంట్ ని నేనేం తీసుకున్నానంటే వన్ సెకండ్ తర్వాత ఎలిమెంట్ కి నేనేం చేశానంటే ఐడి నావ్ ఐటమ్ 3 అని తీసుకున్నాను. అంటే డెలివరీ అండ్ పేమెంట్ మొత్తాన్ని కూడా ఏమవుతుందంటే నావ్ ఐటమ్ 3 అనే దాంతో డిఫైన్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఏం చేశానంటే నావ్ ఐటమ్ 4 అనే నెంబరింగ్ అనేది ఇచ్చాను. అంటే ఐడి కార్డు ఎందుకు ఇస్తామంటే మనం ఏం చేస్తాం, ఐడి కార్డు ఎందుకు ఇస్తాము మనము ఐడి అనేది. ఇప్పుడు మా దగ్గర ఉన్న సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడిని నేను గుర్తుపట్టాలి అంటే ఏం చేశాను, వాడు ఆధార్ నెంబర్ తీసుకోగానే ఫలానా అబ్బాయి సతీష్ అని గుర్తుపట్టాను కదా. అలానే మనం ఒక కాలేజీలో కూడా ఫలానా పిల్లవాడు ఈ సెక్షన్ ఈ పేరు ఇది అనేది మనం గుర్తించాలంటే మనం ఏం చేస్తాం, వాడికి ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తాం. మన దగ్గర ఉన్న హెచ్డిఎంఎల్ లో ఏ హెచ్టిఎంఎల్ ఏది అనేది మనం గుర్తించాలి అంటే దానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసి ఐడికి ఒక వాల్యూ కనుక ఇచ్చామనుకో అది ఫలానా హెచ్టిఎంఎల్ అని ఈజీగా గుర్తుపట్టడానికి కంప్యూటర్ కి మనం ఏం చేస్తున్నామంటే ఈ నేమ్ తో మనం ఏం చేస్తామంటే దాన్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఇలా డిఫైన్ చేసిన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుందంటే పర్టికులర్ గా ఆ ఒక్కదాన్ని నేను ఏం చేస్తున్నానంటే స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే హ్యాష్ ఐడి అనే యాట్రిబ్యూట్ వాడాం కాబట్టి ఆ యాట్రిబ్యూట్ మొత్తాన్ని అందంగా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది చేయాలి అంటే సిఎస్ఎస్ లో మనం ఏం చేయాలంటే హ్యాష్ అనేది కనుక పెట్టామంటే ఐడి సెలెక్టర్ వాడుతున్నామని దాని మీనింగ్ అనమాట. ఈ హ్యాష్ అనేది ఇచ్చేసేసి మనం ఏదైతే ఐడి వాల్యూ ఇచ్చామో ఆ ఐడి వాల్యూ ఇచ్చేసి దానికి ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీస్ అప్లై చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసామనుకో వెంటనే మనకి ఏమవుతుంది అంటే మన యొక్క నావ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా స్టైల్ అనేది అప్లై. అలానే నేను ఏం చేశాను అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా అప్లై చేసేస్తున్నాను. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నావ్ బార్ లోపల 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ నేను ఏం చేశాను అంటే ఈ ఐడి అనే సెలెక్టర్ యూజ్ చేసి నేను ఏం చేశాను అంటే స్టైలింగ్ అనేది చేసేసాను. స్టైలింగ్ చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు నాకు అన్నిటికీ కూడా బ్లూ కలర్ అనేది వచ్చేసింది. పొరపాటు నేను ఏం చేశాను అంటే ఒకే ఐడి నెంబర్ రెండింటికి ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఒకే ప్రాపర్టీ రెండింటికి ఇచ్చాను ఏమైందో చూడు. ఏమైంది అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే ఇవ్వలేదో ఆ ఎలిమెంట్ అనేది ఏమైందంటే ఆ రెండు కొట్టుకొని ఆ ఎలిమెంట్ కి స్టైల్ అనేది అప్లై కాదు. అందుకని ఐడి సెలెక్టర్ ఇచ్చాము అంటే మనం ఏం చేయాలంటే ఒక రూల్ ఉందన్నమాట. ఐడి సెలెక్టర్ కనుక వాడాము అంటే ఒకదానికి మాత్రమే ఐడి వాల్యూ అనేది ఇవ్వాలి. మల్టిపుల్ ఐడి వాల్యూస్ అనేది డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఒక ఆధార్ నెంబర్ ఒకరికే ఉంటది కానీ మల్టిపుల్ పర్సన్స్ కి మన ఆధార్ నెంబర్ ఇవ్వరు కదా. అందుకని ఐడి సెలెక్టర్ వాడేటప్పుడు ఈ రూల్ అనేది అర్థం చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే నా టాస్క్ లో నా దగ్గర ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నేనేం చేసుకున్నా అంటే మనకు కావాల్సిన డిఫరెంట్ కలర్స్ ని అప్లై చేయాలి అంటే ఎలా అనేది ఈ రోజు సెషన్ లో చూసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ నావ్ బార్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నాకు ఐటమ్స్ కి కలరింగ్ అనేది ఇవ్వాలి అంటే ఎలా అనేది మీ అందరికీ కూడా అర్థమైపోయింది. ఆల్రెడీ లాస్ట్ సెషన్ నిన్న తీసుకోలేదు, మొన్న సెషన్ లో ఏం చెప్పానంటే ఈ కలరింగ్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పాను. కాబట్టి ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇప్పుడు చేసిన సెషన్? ఓకే. తర్వాత మనం లాస్ట్ సెషన్ లో మనం ఏం చేసేసామంటే ఒక నావ్ బార్ కి సంబంధించిన లోగోని కూడా సెట్ చేయడం నేర్చుకున్నాం. అలా లోగోని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే
మన దగ్గర ఉన్న నాబార్ కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లో ఉన్న టాప్ సెక్షన్ కి వెళ్ళేసి అక్కడ ఉన్న యాంకర్ ఎలిమెంట్ పక్కన మనం ఏం చేసామంటే నావ్ బార్ అనే కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనకి ఏంటి ప్రాపర్టీ ఐఎంజి యాంగులర్ బేస్ ఇచ్చి ఐఎంజి అనే ట్యాగ్ ఇచ్చి ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి డబల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే మన యొక్క లోగోకి సంబంధించిన యుఆర్ఎల్ ఎక్కడైతే ఉందో ఆ యుఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలన్నమాట. ఆ యుఆర్ఎల్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి నేనేం చేశానంటే మన యొక్క ఈ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్లేస్ లో ఇచ్చేసేసి మనం ఇమేజ్ అనేది కనుక రాయాలి అంటే ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఏం చేయాలి ఆ వాల్యూ యుఆర్ఎల్ రాసిన తర్వాత ఏం చేయాలి స్పేస్ ఇచ్చి ఒక ఏం చేయాలి దీన్ని ఏమంటారు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి యాంకర్ ఎలిమెంట్ తో క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి వాయిడ్ ఎలిమెంట్ కి సింటాక్ ఏంటిదంటే యాంగులర్ ఎలిమెంట్ ఇచ్చేసేసి ఒక ట్యాగ్ ఇచ్చేసేసి తర్వాత మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి మనం ఏం చేస్తాము యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేస్తాం. ఇలా చేస్తేనే ఏమైంది అంటే మన యొక్క కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నాకు ఏమైందంటే మన లోగో అనేది బండగా వచ్చేసింది. ఈ లోగో నేనేం చేద్దామంటే కొంచెం సైజింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా సైజింగ్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లోకి వచ్చి దీన్ని సైజింగ్ చేయాలంటే సిఎస్ఎస్ లోనే మనం చేయగలం. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక సిఎస్ఎస్ లో ఉన్న క్లాస్ సెలెక్టర్ ని వాడదాం. క్లాస్ సెలెక్టర్ ని వాడేటప్పుడు ఏం చేద్దామంటే మన యొక్క లోగోకి ఒక నేమ్ పెట్టాలి. ఆ క్లాస్ నేమ్ పెట్టాలి అంటే ఏం అనుకుంటున్నా అంటే దీన్ని ఫుడ్ హైఫన్ మంచ్ హైఫన్ లోగో అని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ఒక క్లాస్ నేమ్ కనుక డిఫైన్ చేసేటప్పుడు అది కనుక బూస్ట్రాప్ లో కనుక ఉంది అనుకో అప్పుడు ఏమవుతుంది మనకి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి కదా. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం పెద్ద నేమ్స్ అనేవి డిజైన్ చేసుకుంటున్నాం. ఇలా డిజైన్ చేసుకున్నాక మన యొక్క ఇమేజ్ మొత్తాన్ని కూడా సైజింగ్ అనేది చేయాలంటే ఏం ప్రాపర్టీస్ వాడాలి హైట్ అనే ప్రాపర్టీ వాడాలి. హైట్ అనే ప్రాపర్టీ వాడి నేను 65 పిక్సెల్స్ అని పెట్టేస్తాను. అలానే నేను ఏం చేశాను అంటే ఒక విడ్త్ అనే ప్రాపర్టీ కూడా వాడాలి. విడ్త్ అనే ప్రాపర్టీ వాడేసేసి దాని యొక్క వాల్యూ నేను ఏం చేశాను అంటే 65 పిక్సెల్స్ అని పెట్టేసేసి ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మన యొక్క క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని నేనేం చేశాను అంటే ఏ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే ఈ యాట్రిబ్యూట్ ని అప్లై చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఉంది కాబట్టి మరొక యాట్రిబ్యూట్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి మనం ఏ సెలెక్టర్ వాడాం సిఎస్ఎస్ లో క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఇక్కడ ఏ యాట్రిబ్యూట్ వాడాలి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో నేను ఏం చేశాను అంటే క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ని పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు నాకు ఏమైందంటే నా లోగో మొత్తం కూడా ఏమైందంటే నీట్ గా సెట్ అయిపోయింది అనమాట. ఓకే ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇది ఎస్టర్డే సెషన్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఓకే ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా ఎనీబడి హ్యావ్? ఓకే థ్యాంక్ యూ. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే మన యొక్క నావిగేషన్ బార్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి మార్చాలి. యాక్చువల్ గా మన యొక్క టెక్స్ట్ మొత్తం కూడా ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలంటే ఏం చేస్తాము టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడేసేసి మనం ఏం చేస్తామంటే ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక్కసారిగా జరుపుతాం. అలా జరపకుండా మనం ఏం చేసేసామంటే ఆ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తే ఏమైందంటే ఆల్రెడీ మనం చెక్ చేసాం టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే సింగిల్ టెక్స్ట్ అయితే కలిసిద్ది కానీ ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఏమవుతుందంటే అప్లై కావట్లేదు. అలా అప్లై కాలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నావ్ బార్ ఐటమ్స్ అన్నిటిని మనం బయటికి జరపాలి అంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అదేంటిది అంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా జరపవచ్చు అనమాట. ఎందుకని ఇక్కడ కనుక మీరు చూసాను లార్జ్ డివైస్ ఈ లార్జ్ డివైస్ లోపల ఉన్న నావ్ బార్ లోపల ఉన్న ఐటమ్స్ అన్ని చూడు ఎలా ఉన్నాయో లోగో పక్కనే ఉంది. వీటన్నిటిని నేను ఏం చేద్దాం అనుకుంటే కొంచెం స్పేసింగ్ అనేది ఇద్దాం అనుకున్నాను. అలా స్పేసింగ్ అనేది ఇవ్వాలి అంటే
ఈ ఎన్ని ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దాన్ని కాకుండా అన్నిటిని ఒకేసారి జరపాలి అంటే మనకేంటి, మనకు ఒక రూల్ ఉంది కదా, ఈ అన్ని ఎలిమెంట్స్ కి అప్లై చేయాలి కాబట్టి ఇవన్నీ జరగాలి కాబట్టి వీటన్నిటికి ఇవ్వకుండా దాని పైన ఉన్న కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ గనక మనకి ఇచ్చామనుకో ఏమైంది, కంటైనర్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా స్టైల్ అప్లై అయ్యింది కదా, అది మనకి తెలుసు కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే ఈ nav బార్ హైఫన్ nav అనే క్లాస్ నేమ్ పక్కన నేనేం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేస్తున్నానంటే నా యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా ఏం చేశానంటే పక్కకు జరగాలి. అలా జరగాలంటే మార్జిన్ అనే ప్రాపర్టీ వాడేసి దాంట్లోకి వెళ్ళి ఆటో అనే వాల్యూ ఇచ్చేసేసాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అవన్నీ ఏమైనాయి సెంటర్కే వచ్చింది. కానీ నాకు రైట్ సైడ్ కి రావాలి కదా, రైట్ సైడ్ కి రావాలంటే నేనేం చేస్తానంటే మార్జిన్ ఎంఆర్ అనుకున్నాను. మార్జిన్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ ఆటో ఇచ్చాను. అప్పుడేమైంది, ఆ కంటెంట్ మొత్తం లోగో దగ్గరకు వచ్చేసింది. ఆహా, రైట్ అని ఇస్తే లెఫ్ట్ సైడ్ కి వస్తుందా, ఇప్పుడు లెఫ్ట్ అని ఇచ్చి చూద్దాం, ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని ఇచ్చేసేసి హైఫన్ ఆటో అని కనుక ఇచ్చేసేసామనుకో అప్పుడు ఏమైంది, ఆ కంటెంట్ అంతా కూడా ఏమైంది అంటే మనకి ఆ నావిగేషన్ బార్ లో ఏమైందంటే కరెక్ట్ గా రైట్ సైడ్ కి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, మాన్యువల్ గా చేసినప్పుడు మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని ఇచ్చేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి, సారీ డబుల్ కోట్స్ అంటుంది, ఒక కాలం పెట్టేసేసి వాల్యూ ప్లేస్ లో ఆటో ఇచ్చేసి సెమీ కాలం ఇచ్చామనుకో అప్పుడు ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అయింది. అలా కాకుండా మనం డైరెక్ట్ గా బూస్ట్రాప్ ద్వారా ఇద్దాం అనుకున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఎంఎల్ హైఫన్ ఆటో గనక వాల్యూ ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైందంటే మనం అక్కడ రాసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి మీనింగ్ ఇది అని మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్టర్నల్ సెషన్ లో చెప్పాను కాబట్టి మీ అందరికీ అర్థమైపోతుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏమన్నా నో డౌట్ ఉందా? సార్. లేదు కదా, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నెక్స్ట్ పార్ట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే మన యొక్క నావిగేషన్ బార్ అనేది ఉంది కదా, ఈ నావిగేషన్ బార్ కి నేనేం చేస్తున్నానంటే ఒక కలరింగ్ అనేది ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన చేంజెస్ అన్ని మీకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ చేంజెస్ కరెక్ట్ గా కనపడాలి అంటే నేను వేరే కలర్స్ ఇచ్చి చూస్తున్నాను. అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన పీపీటీలో ఉన్న కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క నావిగేషన్ బార్ అనేది ఉంది కదా, ఈ నావిగేషన్ బార్ మొత్తానికి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాం అనుకున్నాను. ఇక్కడంతా చూడు ఏముందో లైట్ కలర్ లో ఉంది. ఈ కలర్ తీసేసి నేనేం చేద్దాం అనుకుంటే ఒక కలర్ అనేది ఇద్దాం అనుకున్నాను. ఏ కలర్ ఇద్దాము, గ్రే కలర్ ఇద్దాం. ఆ గ్రే కలర్ అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ నావిగేషన్ బార్ కి సంబంధించిన కోడ్ ఎక్కడైతే ఉందో ఆ కోడ్ లో ఉన్న టాప్ సెక్షన్ లోకి వెళ్ళేసి ఒక గ్రే కలర్ అనేది ఇవ్వాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట, బూస్ట్రాప్ ప్రాపర్టీ. ఏంటిది అంటే బీజీ హైఫన్ సెకండరీ అనేది కనుక వాల్యూ ఇచ్చాను అనుకో ఇప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. సెకండరీ అని ఇచ్చేసి అనుకో అప్పుడు చూడు నాకేమైందో చూడు, అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తానికి కూడా ఏమైంది, గ్రే కలర్ అనేది వచ్చేసిందా. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇదంతా గ్రే ఇచ్చినా కానీ చండాలంగా ఉంది, అందుకని నేనేం చేద్దాం అంటే ఈ మొత్తాన్ని వైట్ కలర్ లోకి మారుద్దాం అనుకున్నాను. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ అనేది రావాలి అంటే బూస్ట్రాప్ లో ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటిది బీజీ హైఫన్ వైట్ అని చేసి అనుకో మన యొక్క మెనూ మొత్తం కూడా ఏమైంది అంటే వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇలా నేనేం చేశాను అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనే దాన్ని అప్లికబుల్ చేసేసారు. ఇలా చేయడంలో కూడా ఎవరికన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేసేసానంటే మన యొక్క నావ్ బార్ అనే ఎలిమెంట్ ఉంది చూడు, ఆ నావ్ బార్ అనే ఎలిమెంట్స్ కి నావ్ బార్ లోపల ఉన్న అండ్ ఐటమ్స్ అన్ని కూడా చూస్తా ఉన్నాం అనుకో ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజీకి ఒకటి ఏమంటే చివరికి వచ్చి ఉంది అనమాట. ఒకటి ఏముందంటే అటువైపుకి వచ్చేసి టెక్స్ట్ అంతా కూడా అటువైపే వెళ్ళి ఉంది. ఆ రెండింటి మధ్యలో నాకు ఏం కావాలనుకుందంటే హారిజాంటల్ గా స్పేసింగ్ అనేది కావాలి. అంటే లోగోకి బ్యాక్ సైడ్, టెక్స్ట్ కి బ్యాక్ సైడ్ మొత్తం కూడా నాకేం కావాలి అంటే స్పేసింగ్ అనేది కావాలి. అంటే మనం మన యొక్క మన యొక్క వెబ్సైట్ నావిగేషన్ బార్ ఏదైతే ఉందో ఆ నావిగేషన్ బార్ లోపల ఏం చేసేసామంటే మన లోగో వెనకాల స్పేసు, అలానే అదే వెబ్సైట్ లోపల కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కి తర్వాత కూడా స్పేసింగ్ అనేది రావాలి అంటే మనం ఎలా చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఒక రెండు ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఏంటిది, ఒక కంటైనర్ తీసుకొని
ఒక div అనే ఒక HTML ఎలిమెంట్ ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ కి క్లాస్ నేమ్ కనుక కంటైనర్ అని కనుక ఇచ్చేసేసామనుకో అప్పుడు ఏమైంది అంటే మన యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే స్పేసింగ్ అనేది వస్తుంది. అలా స్పేస్ అయితే రాకుండా కంప్లీట్లీ ఫిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అని చేసేసాం అనుకో అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూసొద్దాం. ఇప్పుడు నాకేం చేశా అంటే నా రిక్వైర్మెంట్ ఏంది? నేను చేసిన ఈ నావిగేషన్ బార్ అనే మెనూ ఏదైతే ఉందో ఆ మెనూలో ఏం చేసేసానంటే లోగోకి బ్యాక్ సైడ్ డిసైడ్ లో నాకు స్పేస్ కావాలి. అలానే నావిగేషన్ బార్ లో ఉన్న ఐటమ్స్ కి రైట్ సైడ్ కూడా నాకు స్పేసింగ్ అనేది కావాలి. అలా స్పేసింగ్ అనేది కావాలి అంటే మనం ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తర్వాత స్పేస్ ఇచ్చేసేసి మనం ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఏ కంటైనర్? యాంగులర్ బేస్ ఇచ్చి div అనే ఒక ట్యాగ్ తో మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఈ div అనే కంటైనర్ క్రియేట్ చేసేసాం. కంటైనర్ కంప్లీట్ అవ్వాలి అంటే ఏం చేద్దాము? ఇక్కడికి వెళ్ళి ఎండ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి కదా. ఎండ్ ట్యాగ్ ఇవ్వాలి అంటే ఏంది? యాంగులర్ ప్లేస్ /div అనే ట్యాగ్ అండ్ క్లోజింగ్ బటన్ ఇచ్చేసాం. నాకు కంటైనర్ క్రియేట్ అయింది. ఈ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి అంటే స్పేస్ ఇచ్చేసి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్ ని డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసినాక ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిని చెక్ చేసుకుందాం. ఎక్స్ట్రా లార్జ్ అనే డివైసెస్ లోకి వెళ్ళి చెక్ చేసాను. ఆ ఎక్స్ట్రా లార్జ్ అనే డివైస్ లోకి వెళ్ళి చెక్ చేస్తే చూడు ఈ చివరన స్పేస్ వచ్చింది, ఈ చివరన కూడా స్పేస్ వచ్చేసేసింది. మళ్ళీ నేనేం చేసేసానంటే లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూసాను. ఆ లార్జ్ డివైస్ లో కూడా ఏమైంది అంటే స్పేసింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఎంత వచ్చిందంటే కొంచెం వస్తుంది అనమాట. మీడియం డివైస్ లోకి వెళ్ళి చూసాను. మీడియం డివైస్ లో కూడా ఏమైందంటే స్పేసింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ కంటైనర్ అనే ఆప్షన్ ఇవ్వక ముందర ఎలా ఉంది అంటే ఇంత స్పేస్ అనేది లేదనమాట. ఇలా మనకి ఏమైంది అంటే అక్కడ ఉన్న స్పేస్ అంతా కూడా రావడం అనేది జరిగింది. ఓకేనా? ఇలా స్పేసింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇదే ఎలిమెంట్ పక్కన నేనేం చేశానంటే కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అని పెట్టి చూసాను. ఫ్లూయిడ్ అని పెట్టి చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు మనకేమైందో చూడు స్పేస్ అనేది కొంచెం వెనక్కి వెళ్ళిపోయిందా ఒకసారి చూద్దాం. ఇక్కడికి ఏం చేసేసానంటే ఇక్కడికి వచ్చేసి XLRG అనే డివైసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి చూసాను. చూడు బాగా బ్యాక్ వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఈ ఫ్లూయిడ్ తీసేసేసి కంటైనర్ అనే క్లాస్ నేమ్ ఒక్కటే ఉంచేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమైందో చూసారా? స్పేసింగ్ అనేది వచ్చేసింది. అంటే మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క వెబ్సైట్ లోపల నావిగేషన్ బార్ కి సంబంధించిన ఏదైతే మనం వెబ్సైట్ కి ఒక నావిగేషన్ బార్ ని సెట్ చేసామో ఆ సెట్ చేసిన నావిగేషన్ బార్ కి లోగోకి మనం రాసిన కంటెంట్ కి మధ్యలో వెనకాల గనక స్పేసింగ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలంటే మన కోడ్ లో ఏం చేయాలంటే కంటైనర్ అనే క్లాస్ నేమ్ తో ఒక కంటైనర్ ని క్రియేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమైందంటే మనకి ఏమైందంటే మన యొక్క లోగోకి బ్యాక్ సైడ్ లో స్పేసింగ్ అనేది రావడం అనేది గమనించవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది ఎందుకు ఏంది అనేది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో చెప్పాను అన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత కంటైనర్ అనే ఆప్షన్ కనుక మనం ఇచ్చామనుకో మన స్క్రీన్ ఇదైతే దాంట్లో ఇంత స్క్రీన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అదే ఫ్లూయిడ్ హైఫన్ కంటైనర్ అని ఇచ్చామనుకో మన వెబ్సైట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఏమవుతుందంటే ఆ స్క్రీన్ మొత్తానికి కూడా మన వెబ్సైట్ అనేది కంప్లీట్లీ ఆక్యుపై చేసేస్తాం అనమాట విత్ మొత్తానికి. ఓకేనా? ఇదంతా కూడా మనం ఏం చేసేస్తామంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసేసాం కాబట్టి ఇదంతా కూడా ఏం చేస్తానంటే కంప్లీట్ చేసేసాను. ఈ రోజు సెషన్ లో ఇంకొకటి కూడా చేసేసాను అనమాట. అంటే ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే మన యొక్క వెబ్సైట్ కి మనం క్రియేట్ చేసే ఒక వెబ్సైట్ కి నావిగేషన్ బార్ ని ఎన్ని రకాలుగా స్టైల్ చేసి పెడతారు అనే దాని గురించి మాత్రమే ఇప్పుడు దాకా మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నావిగేషన్ బార్ అయిపోయింది. దాని కింద ఉన్న పార్ట్ ఏంటి? బ్యానర్ అనే సెక్షన్. అంటే నావిగేషన్ అనే బార్ కింద ఉన్న ఈ బ్యానర్ అనే సెక్షన్ ని మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే కంప్లీట్ చేయడం అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఈ నావిగేషన్ బార్ ని కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నావిగేషన్ బార్ కింద ఉన్న బ్యానర్ అనే సెక్షన్ ని కంప్లీట్ చేయాలంటే దీనిని కూడా మనం ఏం చేయాలి అంటే ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. అక్కడ ఉన్న పేజీ మొత్తాన్ని కూడా ఏం చేస్తాడంటే ఒక్కొక్క భాగంగా ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసుకోవడం అనేది చేస్తాం. అలా చేసేటప్పుడు ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం.
ఓకే. అలా ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఇక్కడ బ్రేక్ డౌన్ చేసేసిన తర్వాత ఆ వెబ్‌సైట్ నేనేమనుకున్నా అంటే, ఆ వెబ్‌సైట్ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని బ్యానర్ సెక్షన్ కంటెంట్ అనుకున్నాను. అలానే ఆ చుట్టూరు ఉన్న ఇమేజ్‌ని ఏమనుకున్నానంటే, బ్యానర్ సెక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కంటైనర్ అనేసేసి నేను లేఔటింగ్ అనేది చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మన యొక్క వెబ్‌సైట్‌కి నేనేం చేస్తున్నానంటే, మన యొక్క వెబ్‌సైట్‌కి మనం ఏం చేస్తున్నామంటే, బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. అలా సెట్ చేయాలంటే మీ అందరూ ఇప్పటిదాకా నేర్చుకున్నారు కాబట్టి, ఇక్కడికెళ్ళి నేనేం చేస్తున్నానంటే 11థ్ అనే లైన్ ఉంది చూడు, ఈ లైన్‌ని హోల్డ్ చేసేసాను. ఈ హోల్డ్ చేసేసి మనం ఏం చేసేసామంటే, దీని పక్కన స్పేసింగ్ ఇచ్చేసేసేసి ఒక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, డివ్ అనే ఒక ట్యాగ్‌తో నేనేం చేశానంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసాను. ఓకే డన్. ఈ కంటైనర్‌కి నేనేం చేద్దాం అనుకున్నానంటే బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి. బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి అంటే మీ అందరికీ తెలుసు కదా ఎలా పెట్టాలి అనేది. అప్పుడు నేనేం చేశానంటే సీఎస్ఎస్‌లోకెళ్ళి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఏం చేస్తున్నాము, ఒక డాట్ పెట్టేసేసి బ్యానర్ హైఫన్ సెక్షన్ హైఫన్ బీజీ హైఫన్ కంటైనర్. అంటే మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క కంటైనర్‌కి ఒక నేమ్ పెడుతున్నాం. ఏంటిది? బ్యానర్ సెక్షన్‌లో ఉన్న కంటైనర్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇమేజ్ పెడుతున్నాను అని కంప్యూటర్‌కి చెప్పాను. చెప్పేసిన తర్వాత నేనేం చేసేయాలి, ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేసేసి, ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మనకు ప్రాపర్టీస్ తెలుసు. ఏంటిది? బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి, వాల్యూ ఇచ్చేటప్పుడు యూఆర్ఎల్ అని ఇచ్చేసేసి, రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి, ఆ రౌండ్ బ్రేసెస్‌లో డబుల్ కోట్స్ ఇచ్చేసి, ఆ డబుల్ కోట్స్‌లో మనం ఏం చేయాలంటే, మనం ఏ బ్యానర్‌కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో, ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేసేదంటే, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టాల్సిన ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని, నేనేం చేశానంటే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చేసేసేసి, ఇక్కడ పేస్ట్ చేసేసి, ప్లే అరౌండ్ చేసి చూసాను. దేర్ ఈస్ నో చేంజ్. ఎందుకు చేంజ్ కాలేదంటే, నేను ఒక ఇమేజ్ అయితే పెట్టాను కానీ, ఆ ఇమేజ్ ఎంత హైట్‌లో ఉండాలి, ఎంత సైజ్‌లో ఉండాలి అనేది చెప్పలేదు కదా! అందుకోసం నేనేం చేశానంటే, నా యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఆ డివైస్ యొక్క టోటల్ హైట్ మొత్తానికి ఆక్యుపై చేయాలి అనుకున్నాను. అలా ఆక్యుపై చేయాలి అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేసినప్పుడు ఏం చేస్తాము, 100 వ్యూ పోర్ట్స్ అనే దాని ద్వారా మెజర్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే, నేను ఎంతైతే మెజర్‌మెంట్ పెట్టానో, ఆ మెజర్‌మెంట్‌లోనే నా యొక్క ఇమేజ్ ఫిట్‌గా సెట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ సైజ్ బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్‌లో నేనేం చేశానంటే కవర్ అనే ఆప్షన్‌ని ఇచ్చేసాను. చేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ రాసిన సీఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్‌లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ మనం వాడిన ఇక్కడ ఇక్కడ ఉన్న కంటైనర్‌కి మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి యాట్రిబ్యూట్ వాడాలి. యాట్రిబ్యూట్ వాడాలి అంటే ఏం చేయాలి? క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో మనం ఆల్రెడీ క్లాస్ సెలెక్టర్ లో వాడిన ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ మొత్తం ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైంది అంటే ఆ క్లాస్ నేమ్ లో మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన స్టైల్స్ అన్ని కూడా ఏమైనాయి అంటే మన యొక్క కంటైనర్ కి అప్లై అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏమైందో చూడు, ఈ ఫుడ్ మర్చి కింద కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా వచ్చింది. ఆ స్పేస్ అనేది రాకూడదు అనుకో, మీరేం చేస్తారంటే ఇక్కడ 100 ఇవ్వకుండా మీరేం చేస్తారంటే 90 ఇచ్చి చూడండి. అప్పుడు ఏమైద్ది అంటే ఆ స్పేసింగ్ అనేది తగ్గిపోయిద్ది అనమాట. ఓకేనా? ఇలా అనేది చేస్తా ఉంటారు. కాకపోతే మనం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ కంప్లీట్‌లీ కనపడాలి అంటే ఏం చేస్తారంటే 100 అని ఇస్తాం అనమాట. 100 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం. కంప్లీట్‌లీ మనకేమైంది అంటే మన యొక్క నావిగేషన్ బార్ కిందంతా కూడా ఏమైందంటే ఒక బ్యానర్ అనేది సెట్ అయిపోయింది. ఓకే. ఈ తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నాను ఒకసారి పీపీటీలోకి వెళ్ళి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను, బ్యానర్ సెక్షన్ లోపల ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి బ్యానర్ సెక్షన్ లోపల? బ్యానర్ సెక్షన్ లోపల గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అని ఒకటి, ఈట్ స్మార్ట్ అండ్ హెల్తీ అని ఒకటి ఉంది. తర్వాత వ్యూ మోర్ అని ఏదో ఒక బటన్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ సెట్ చేయాలంటే దాన్ని ఎలా సెట్ చేస్తారు? మీ అందరికీ తెలుసు కదా! ఏదైనా ఒక వెబ్‌సైట్ లోపల హైలైట్ అయ్యకున్న దాన్ని ఏమంటారంటే హెడ్డింగ్ అనే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ద్వారా డిఫైన్ చేస్తాం. అక్కడ హైలైట్ కాకుండా ఉన్న టెక్స్ట్ ఏమంటారంటే పారాగ్రాఫ్ గా డివైడ్ చేస్తాం. అలానే స్పెషల్ బాక్స్ లో కనుక ఉన్న దాన్ని ఏమంటారంటే బటన్ అని పిలుస్తాం. అంటే ఈ 3 ఎలిమెంట్స్ ని మనకి డిజైన్ చేయడం వచ్చు కదా! వాటిని ఒక్కొక్క దాన్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే.
ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పాను, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మనం డిఫైన్ చేయాలంటే ఏం చెప్పాను, div అనే ట్యాగ్ తో ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్ లో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే డిఫైన్ చేయాలి. ఫస్ట్ మనం రాసింది ఏంటి, హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలంటే h1 అనే ట్యాగ్ తో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేశానంటే గెట్ ఏంటిది కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ ఏదైతే ఉందో గెట్ డిలీషన్స్ అంటే ఒక హెడ్డింగ్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డిఫైన్ చేయాలంటే యాంగులర్ బ్రేస్ పెట్టేసి h1 అనే ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేస్తాం, స్టార్ట్ ట్యాగ్ అయిపోయింది. తర్వాత కాంటెంట్ ప్లేస్ లో ఏం చేయాలంటే మనం రాయాలనుకున్న కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ ని మనం ఏం చేయాలంటే ఆ కాంటెంట్ ని క్రియేట్ చేయాలన్నమాట. గెట్ డిలీషియస్ ఏంటిది నాన్న వసంత, ఫుల్ ఎనీ టైం, ఎనీ టైం ఆర్ ఎనీ టైం అని రాసేసేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నాకు ఇక్కడ ఈ బ్యానర్ అనే సెక్షన్ మీద ఏమొచ్చిందంటే ఈ కంటెంట్ అంతా వచ్చేసింది. బట్ నాకు ఇది ఏమైందంటే క్లియర్ గా కనపడుతుంది. అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలి డిఫరెంట్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి మనం చేయొచ్చు కదా. అలా చేయాలి అంటే ఏం చేద్దాం, సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ చేద్దాం. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి నేనేం చేద్దాం అంటే ఒక క్లాస్ అనే సెలెక్ట్ ని యూజ్ చేసి స్టైల్ చేద్దాం టెక్స్ట్. అలా చేయాలి అంటే ఏం చేశానంటే బ్యానర్ హైఫన్ సెక్షన్ హైఫన్ హెడ్డింగ్ అని ఒక నేమ్ క్లాస్ నేమ్ తో డిఫైన్ చేశాను. డిఫైన్ చేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందకి వచ్చి ప్రాపర్టీస్ రాస్తున్నాను. నా టెక్స్ట్ అంతా కూడా బ్లాక్ గా ఉంది, అదంతా వైట్ కలర్ లోకి రావాలంటే కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే వైట్ అని చేస్తాను. ఓకే, తర్వాత నేనేం చేశాను ఈ స్టైల్ అంతా అప్లై కావాలి అంటే ఏం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన హెచ్టిఎంఎల్ కి వచ్చేసేసి ఏ ఎలిమెంట్ కి అయితే మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ అప్లై చేసే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏం సెలెక్టర్ వాడాం, సిఎస్ఎస్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ని ప్లే అరౌండ్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూడండి. అప్పుడు మనకి ఏమైందో చూడు, అక్కడ ఉన్న స్టైల్ అంతా కూడా వైట్ కలర్ లోకి వచ్చేసింది. బట్ నాకు ఈ టెక్స్ట్ అంతా కూడా ఇంకా అందంగా మారాలి అనుకున్నాను. అలా మారాలి అనుకుంటే మన దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిది, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే రోబోటో అనే స్టైల్ ని అప్లై చేశాను. అప్పుడు వెంటనే మన యొక్క టెక్స్ట్ అంతా కూడా చూడు ఏమైందంటే రోబోటో స్టైల్లోకి వచ్చేసింది. తర్వాత ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీలోకి వెళ్ళి నా టెక్స్ట్ బండ సైజ్ లోకి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే 45 పిక్సెల్స్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను, అదంతా కూడా బండ సైజ్ లోకి వచ్చేసింది. తర్వాత నేను ఏం చేశానంటే ఈ టెక్స్ట్ అంతా కూడా బండగా కనపడుతుంది, కొంచెం స్లిమ్ గా కనపడాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళి నేనేం చేశానంటే లైటర్ అని ఇచ్చాను. లైటర్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అదంతా కూడా నాకు స్టైల్ అప్లై అయిందో లేదో అర్థం కాలేదు. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే 300 అని ఇచ్చాను. 300 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అయ్యా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాకున్న టెస్ట్ ఏదైతే ఉందో ఈ హెడ్డింగ్ అనే పార్ట్ మొత్తాన్ని కూడా ఎలా చేయాలి అనేది మీ అందరికీ కూడా చెప్పాను. ఏమన్నా డౌట్ ఉందా ఈ హెడ్డింగ్ అనే భాగం చేయడం? ఎనీబడి హ్యావ్ ఈ హెడ్డింగ్ అనేది కంటెంట్, ఒక బ్యానర్ సెక్షన్ కి హెడ్డింగ్ అనే కంటెంట్ ని క్రియేట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఆల్రెడీ మీ అందరూ ఎన్నో వందల సార్లు చేశాం కాబట్టి డౌట్ లేదు. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ బ్యానర్ కింద ఉన్న ఏదైతే ఉందో ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ అనే ఒక పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ ని స్టైలింగ్ అనేది చేశారు. అలా స్టైల్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, అనదర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ద్వారా పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలి. పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే పి అనే ఒక ట్యాగ్ తో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసేసుకుంటాం. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఏంటి, ఈట్ స్మార్ట్ ఏంటి కాను ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ అనే కంటెంట్ ఉండాలి కాబట్టి ఆ కంటెంట్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను.
ప్లే అరౌండ్ చేసి చూస్తే ఇక్కడంతా కూడా బ్లాక్ లైన్ లో నాకు కనపడుతుంది. ఓకే, ఈ మొత్తం కూడా నాకు అందంగా కనపడాలి అనుకున్నాను. అలా అందంగా కనపడాలి అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ చేద్దాం. అలా స్టైలింగ్ చేయాలి అంటే ఏం చేద్దాము, ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఏ స్టైల్స్ అప్లై కావాలి కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నా అంటే, మనం సిఎస్ఎస్ లోకి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ యూజ్ చేద్దాం అనుకుంటే ఏం చేశానంటే ఒక డాట్ పెట్టాను, క్లాస్ సెలెక్టర్ వాడాను. క్లాస్ సెలెక్టర్ వాడిన తర్వాత ఏం చేయాలి, మనము ఒక క్లాస్ నేమ్ పెట్టాలి. క్లాస్ నేమ్ పెట్టాలి అంటే మనం డిజైన్ చేస్తున్న వెబ్సైట్ ఏంది, బ్యానర్ సెక్షన్ లో డిజైన్ చేస్తున్నాం కాబట్టి బ్యానర్ హైఫన్ సెక్షన్ అని ఇచ్చేసి మనం హైలైట్ అయిన టెక్స్ట్ ని హెడ్డింగ్ అంటారు, హైలైట్ కాని టెక్స్ట్ ఏమంటారు అంటే పారాగ్రాఫ్ అంటారు. కాబట్టి ఆ మొత్తాన్ని పారాగ్రాఫ్ అని నేనేం చేశాను అంటే డిస్ప్లే చేసేసాను. డిస్ప్లే చేసిన తర్వాత నేనేం చేశాను అంటే ఆ టెక్స్ట్ మొత్తం వైట్ గా కనపడాలి అంటే కలర్ అనే ప్రాపర్టీ వాడి వైట్ అని ఇచ్చాను. ఆ టెక్స్ట్ సైజ్ అంతా కూడా ఏ ఫ్యామిలీ వాడాలంటే రోబోటో అనే స్టైల్ యూజ్ చేద్దాం అనుకున్నాను. అలానే ఆ టెక్స్ట్ మొత్తానికి కూడా సైజ్ ఎంత కనపడాలి అనుకున్నా అంటే 25 పిక్సెల్స్ ఉంటే చాలు అనుకున్నాను, లేదా 24 పిక్సెల్స్ చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే 24 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళి 300 చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఇక్కడ నేనేం చేశానంటే కాలం సెమీ కాలం పెట్టేసేసాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేసేసానంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేస్తానంటే హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఈట్ స్మార్ట్ అండ్ హెల్తీ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉందో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో నేను స్టార్ట్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనం రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. హెచ్ అనేది తీస్తుంది, పారాగ్రాఫ్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. నాకు మొత్తం కూడా ఏమొచ్చిందంటే అక్కడ ఉన్న స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ మొత్తం వచ్చేసింది. ఇంత బండగా ఉండకూడదు కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే కొంచెం తగ్గించాలి అని ఏం చేస్తానంటే దీన్ని 20 ఏం చేస్తాను. పిక్సెల్స్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకు 20 సైజ్ లోకి వచ్చేసింది. ఓకే, ఇలా చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ బటన్ అనే ఎలిమెంట్స్ ఇలా చేయడంలో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్, ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో సార్. ఓకే, అంత నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది, వ్యూ మోర్ అనే ఒక బటన్, వ్యూ మెనూ అనే ఒక బటన్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. వ్యూ మెనూ అనే బటన్ క్రియేట్ చేయాలంటే మనం అందరం ఇప్పుడు దాకా చేసేసాం కాబట్టి ఏంటిది బటన్ క్రియేట్ చేయాలంటే యాంగులర్ బ్రేస్ పెట్టి బటన్ అనే ట్యాగ్ పెట్టేసేసి ఆ బటన్ అనే ట్యాగ్ లోపల ఏం చేద్దాము, వ్యూ మోర్ అనే బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి కంటెంట్ ప్లేస్ లో నేను ఏం చేశానంటే వ్యూ మోర్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అంటే వ్యూ మోర్ అనే బటన్ వచ్చింది. ఈ బటన్ మొత్తం కూడా నాకు ఎలా కనపడాలి, ఎల్లో కలర్ లో కనపడాలి. బూట్ స్ట్రాప్ యూజ్ చేసి చేయడం మీ అందరికీ వచ్చు కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసి పిటిఎన్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఆ బటన్ అనేది వైట్ కలర్ లో ఉంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే దాని పక్కన మళ్ళీ స్పేస్ ఇచ్చేసి పిటిఎన్ హైఫన్ వార్నింగ్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ బటన్ మొత్తం కూడా నాకు ఎలా వచ్చేసిందో చూడు. ఆ బటన్ మొత్తం కూడా నాకు ఎలా వచ్చేసేసింది, ఎల్లో కలర్ లోకి వచ్చేసిందా. ఇలా చేయడంలో మీ అందరికి ఎవరికైనా సరే డౌట్ లేదు కదా? ఓకే, తర్వాత నెక్స్ట్ బటన్ కూడా క్రియేట్ చేద్దాం. బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసేసి మనం అప్లై చేసాం కదా, ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, అంత నెక్స్ట్ వన్ ఏంటి, ఆర్డర్ నౌ క్రియేట్ చేయాలి. ఆర్డర్ నౌ అనే బటన్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఆర్డర్ నౌ అనే బటన్ క్రియేట్ చేయాలన్నా కానీ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఏం చేద్దామంటే ఆ బటన్ కి సంబంధించిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కాపీ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసేసి పేస్ట్ చేసుకొని వాటి మధ్య స్పేసింగ్ ఏదైతే ఉందో మొత్తాన్ని ఏం చేద్దామంటే ఇండెంటేషన్ చేసుకొని ఇక్కడ ఏముండాలి కంటెంట్, బటన్ కి ఏముండాలి కంటెంట్ ఏముండాలి
ఆర్డర్ పెట్టేసేసి ఆ బటన్ మొత్తానికి కూడా ఏముండాలి అంటే బటన్ క్లిక్ చేశాను ఆర్డర్ నవ్ అనే ఆ బటన్ మొత్తం కూడా ఎలా ఉండాలో చూడు. అవుట్ లైన్ వచ్చే తలికి ఏం ఉండాలి అంటే కలర్ లో మీకు లోపలంతా కూడా నార్మల్ అలా రావాలి అంటే మనకు తెలుసు కాబట్టి ఏం చేద్దామంటే BTN ఆల్రెడీ ప్రాపర్టీస్ వాడడం తెలుసు అనమాట. అవుట్లైన్ హైఫన్ వార్నింగ్ ఏదైతే కావాలనుకుంటానో ఆ కలర్ అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తున్నాను. నాకంతా చూడు అవుట్లైన్ అంతా కూడా నాకు ఎలా వచ్చేసింది, అవుట్లైన్ అంతా కూడా నాకు ఎల్లో కలర్ లో వచ్చేసింది. ఇలా పెట్టడంలో ఏమన్నా డౌట్ ఉందా? మన అవుట్పుట్ ఇలా వచ్చేసేసి ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ చెప్పాలా? ఎవరికన్నా డౌట్ ఉంటే నో సార్. చెప్పండి, మళ్ళీ చెప్తాను. అంత నెక్స్ట్ స్పేస్ కావాలంటే ఈట్ స్మార్ట్ అనే దాని పక్కన స్పేస్, అలానే నేను ఏం చేసి అంటే వ్యూ మోర్ అనే బటన్ పక్కన కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్ కొంచెం ఎక్కువ కావాలి. ఇక్కడ కనుక నాకు చూసానుకో ఈ రెండింటి మధ్యలో చూడు స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది అనమాట. ఈ రెండింటిలో స్పేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో స్పేస్ కొంచెం ఎక్కువగా రావాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మళ్ళీ బూస్ట్రాప్ రెండు ఎలిమెంట్స్ మధ్య స్పేస్ రావాలంటే మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం కదా. ఎం పక్కనే ఉండాలి అంటే ఏం కావాలి, రైట్ ఎం ఆర్ హైఫన్ ఏమని ఇద్దాం అనుకున్నంటే 3 అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. చాలా స్పేస్ వచ్చింది, నాకు అంత స్పేస్ ఉంది. అందుకోసం నేనేం చేశాను అంటే ఎంఆర్ హైఫన్ 2 అని ఇచ్చాను. అలానే నేనేం చేస్తాను అంటే గెట్ డిలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అని ఉంది, ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ అనేది కంటెంట్ ఉంది. వాటన్నిటి మధ్యలో నాకేం కావాలంటే స్పేసింగ్ అనేది కావాలి. అలా స్పేసింగ్ అనేది కావాలి అంటే ఏం చేసేయాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనేది కావాలి. అలా కావాలి అంటే ఆ హెడ్ దగ్గరికి వెళ్ళేసి స్పేస్ ఇచ్చేసేసి నేనే చేసి హైఫన్ 2 అని ఇచ్చాను. అని ఇచ్చేసేసి వచ్చేసింది. ఇంకా నాకు ఎక్కువ స్పేస్ కావాలనుకున్నా అప్పుడు ఏం చేశానంటే ఎండి హైఫన్ ఆ పారాగ్రాఫ్ కింద ఉన్న కంటెంట్ కి మధ్యలో ఏమైందంటే ఇలా స్పేసింగ్ అనేది వచ్చేసింది. అలా మనం ఏం చేసేసామంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో స్పేసింగ్ అనేది రావాలి అంటే మార్జిన్ అనే ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు చేశాం కాబట్టి ఈ ప్రాపర్టీ ద్వారా నేను ఏం చేశాను అంటే స్టైలింగ్ అనేది ఇలా చేయవచ్చు అన్నమాట. ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఏమన్నా డౌట్ ఉందా? ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ గెట్ డిలీషియస్ ఫుడ్, ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ ఇక్కడ ఉన్న బటన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా నాకేం చేస్తానంటే సెంటర్ లోకి వచ్చి ఉండాలి. అలా సెంటర్ లోకి వచ్చి ఉండాలి అంటే ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. అలా సెంటర్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ పక్కన స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో నేనేం చేశాను బూట్స్ట్రాప్ ని యూజ్ చేసేసి టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలంటే ఏంటిది ప్రాపర్టీ మనకి టెక్స్ట్ హైఫన్ సెంటర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసాం అనుకో అప్పుడు ఏమైంది అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా చూడు ఏమైందనుకో ఆ బ్యానర్ సెక్షన్ లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా ఏమైంది హారిజాంటల్ గా వచ్చి సెంటర్ లోకి వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఇలాంటి అవుట్పుట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఆల్రెడీ ఇవన్నీ మనం వందల సార్లు చేసాం స్టాటిక్ వెబ్సైట్. ఓకే, అలానే మనం ఏం చేద్దాం అనుకున్నంటే నెక్స్ట్ మన యొక్క ఇమేజ్ ఎలా ఉండాలి బ్యానర్ సెక్షన్ లో ఆ కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి, ఆ కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి, పైన కాకుండా ఏం కావాలంటే మధ్యలోకి వచ్చి ఉండాలి. అలా మధ్యలోకి వచ్చి ఉండాలంటే ఏం చేయాలి, మనం మధ్యలోకి వచ్చి టెక్స్ట్ అంతా ఉండాలంటే ఏం చేయాలి, ఈ టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి వచ్చి ఉండాలంటే ఏం చేయాలి, మనం ఏం యూజ్ చేయాలి, ఫ్లెక్స్ బూట్స్ట్రాప్ లో బాక్స్. ఫ్లెక్స్ బాక్స్ అనేది యూజ్ చేయాలి.
ఆ ఫ్లెక్స్ బాక్స్ అనేది వాడాలి అంటే ఏం చేయాలి, ఏ కంటైనర్ కి వాడాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా వాడాలి అంటే ఈ బటన్స్ అన్ని కూడా రావాలి. ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ హైఫన్ సెంటర్ అనే ప్రాపర్టీ మొత్తం కూడా నాకేం కావాలి, కిందకి రావాలి. ఈ కంటైనర్ పైన ఉన్న కంటైనర్ ని మనం ఏం చేద్దాం అంటే ఫ్లెక్స్ కంటైనర్ కు ఫస్ట్ మార్చాలి. అలా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి క్లాస్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చేసి డి హైఫన్ ఫ్లక్స్ అనే ఒక నేమ్ ఇచ్చేసాను. అంటే అదంతా కూడా ఫ్లక్స్ కంటైనర్ గా మారింది. తర్వాత ఏం చేయాలి, ఆ కంటైనర్ లోపల ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్, ఫ్లక్స్ కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా జరగాలి అనేది చెప్పాలి. అలా డైరెక్షన్ చెప్పాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏం కావాలి, కిందకి రావాలి. కిందకి రావాలంటే ఏం కామెంట్ రాయాలి, ఫ్లెక్స్ హైఫన్ కాలమ్ అనే ఒక బూస్ట్రాప్ ప్రాపర్టీ వాడానుకో ఏమైంది, అవన్నీ కూడా ఏమైంది అంటే హారిజాంటల్ గా కిందకి వస్తాయి. ఆ కిందకి వచ్చేటప్పుడు ఎక్కడ ఉండాలి అని చెప్పాలి, మనకి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలి అంటే ఏం కమెంట్ రాయాలి, జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ సెంటర్ అని ఇచ్చేసాను. సెంటర్ అని ఇచ్చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైనా చూడు. అవన్నీ కూడా ఏమైనా హారిజాంటల్ గా వచ్చి సెంటర్ లోకి వచ్చేసి ఇప్పుడు మన యొక్క లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూద్దాం. లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూద్దాం. లార్జ్ డివైస్ లోకి వెళ్ళి చూసేసాం అనుకో అవన్నీ కూడా చూడు ఏమైనాయో హారిజాంటల్ గా వచ్చి సెంటర్ లోకి వచ్చేసి డివైస్ వెళ్ళి అవన్నీ కూడా చూడు ఏమైనా అంటే హారిజాంటల్ గా సెంటర్ లోకి వచ్చేసి. అలానే మీడియం డివైస్ లో చూసినా కానీ మీడియం డివైస్ లో కూడా ఏమైనా హారిజాంటల్. అలానే స్మాల్ డివైస్ లో కూడా చూస్తాం ఏమైనా అంటే హారిజాంటల్ లోకి వచ్చి సెంటర్ లోకి వచ్చేసి. అలానే మనం ఎక్స్ట్రా స్మాల్ డివైస్ లో చూసుకున్నా ఏమైంది, అన్ని వచ్చేసి సెంటర్ లోకి వచ్చి కనపడుతుంది. డౌట్ ఉంది. నో సార్. సో మనం ఈ రోజు సెషన్ లో మనం ఏం చెప్పుకున్నాం, అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయా అంటే మనం ఏం చేసాము, మనం ఓన్ ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేద్దాం అనుకుంటాం. అలా రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక నావిగేషన్ బార్ ని సెట్ చేయాలి. ఆ నావిగేషన్ బార్ కింద ఏం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లోపల ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేయడం మీ అందరికీ అర్థమైంది కాబట్టి ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్, ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ బట్టి చెప్పేసేసి ఈ రోజు సెషన్ ముగించేద్దాం. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయి ఈ బ్యానర్ సెక్షన్ చేయడం, బ్యానర్ సెక్షన్ కానీ ఈ నావిగేషన్ బార్ కానీ సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా చెప్పాలి త్వరగా. ఓకే, అందరికీ అర్థమైనట్టేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.